ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఈరోజు రైడ్ వచ్చేసి గజ్వేల్. నేను మా తమ్ముడు వెళ్తున్నాం ఫిష్ కొనుక్కోనికి. మా విలేజ్ దాటేసినాం చూడండి. మా విలేజ్ కూడా దాటేసినాం. ఇగో ఇది మరకొక వచ్చేసి మరకొక పోలీస్ స్టేషన్ చూడండి, చూసారు కదా. నెక్స్ట్ మరకొక విలేజ్ వస్తుంది. ఇది మరకొక విలేజ్. ఇది దాటిన తర్వాత పానపర్తి, దాని తర్వాత గౌరవం వస్తుంది. ఇంకా గౌరవం ఇదే. గౌరవం నుంచి రైట్ తీసుకొని వెళ్తే అయిపోతుంది. రైట్ తీసుకొని ఇంకొక 10 కిలోమీటర్స్ వస్తే గజ్వేల్ వెళ్తుంది. చూడండి, ఇదే గౌరారం. ఇది వచ్చేసి ఔటర్ రింగ్ రోడ్ గజ్వేల్. మొన్న యాక్సిడెంట్ ఇక్కడ ఏరియాలో అయింది. మరి దారుణంగా అయింది యాక్సిడెంట్ మాత్రం. ఇద్దరు స్పాట్ డెడ్ అయ్యారు. ఆగున్నలకి కారు గుద్దింది. లొకేషన్ మాత్రం సూపర్ ఉంది. ఇక్కడ చూడండి ఎంత బాగుంది లొకేషన్. సేమ్ ఇక్కడ పోతుంటే షామీర్పేట ఇక్కడ ఔటర్ రింగ్ రోడ్ చూడు, అక్కడ పోతున్నట్టు ఉంది. చాలా బాగుంది. ఇక్కడ చెట్టు కూడా బాగా పెట్టినారు. లొకేషన్ కూడా మస్తు ఉంది. ఇక్కడ దాటేసినాం. ఇది వచ్చేసి ప్రజ్ఞాపూర్. సిగ్నల్ పెట్టి కానీ సిగ్నల్ కూడా ఇస్తలేరు. ట్రాఫిక్ ఏం లేదు, ఎందుకంటే బైపాస్ నుంచి వెళ్తున్నాయి కానీ కార్లు ఇట్లా. అందుకని ఇక్కడ ట్రాఫిక్ కూడా తక్కువనే ఉంది. చూడండి, గజ్వేల్కి ఎంట్రీ అయిపోయినా. ఫస్ట్ నేను బండికి ఇన్స్టాగ్రామ్ ఐడి చేసేస్తా. ఇంతమంది పాత షాప్ ఉండే, ఆడిపోదాం ఉందా లేదు. మధ్యలో వచ్చినప్పుడైతే లేదు, క్లోజ్ ఉంది. ఇప్పుడు షాప్ వేసేసారు మొత్తానికి. చూడండి, షాప్ వేసి బట్టల షాప్ పెట్టారు. ఇక ముందుకు షాప్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి వేసుకుందాం. ఇక అక్కడ బైక్ పాయింట్ పక్కన షాప్ ఉంటుంది. ఇక్కడ వేసుకుంటే ఎంత వేసుకుంటాడు. ఇక్కడనే ఇక ఇక్కడ రైట్ సైడ్ షాప్ ఉంది. అదే షాప్. అబ్బరే, లైవ్ యాక్సిడెంట్. పల్టీ కొట్టిండు. కాక మెల్లవాలి కాక, ఎటు కూడా అమ్మాయిలు ఉన్నారు, లేపుతావా? ఎందుకు అట్లా ముందు బ్రేక్ పట్టినట్టుండు, అందుకే స్పాట్న పడిపోయాడు. చూసారు కదా, మెల్లగా పడి. అందుకే మరి దారుణం పడ్డాడు. నయం ఇంకేం దెబ్బలు తాకలేదు. ఈ అక్కడ చూసేవరకే టైం అయిపోతుందని నేను బండి స్టార్ట్ చేసి అప్పుడే కూరగాయల అంగడిలోకి వచ్చిన. ఇక్కడ ఈ అంగడి దాటి అంగడిలోకి వెళ్ళి ఇట్లా రౌండ్ వేసుకొని మార్కెట్లోకి పోవాలి. ఇక గజ్వేల్ మార్కెట్కి. గజ్వేల్ మార్కెట్లోకి వెళ్ళి పోవాలి. దానికన్నా ముందే నేను ఇక్కడ ఒక రౌండ్ వేస్తున్నా. అయిపోయింది వేయడం కూడా. ఇక లెఫ్ట్ తీసుకొని లోపలికి అయితే పోతున్నా. లోపలికి ఎంట్రీ అయిపోయినా ఇక్కడనే చేపల మార్కెట్ మటన్, చికెన్ అన్నీ అమ్ముతాయి. ఇక ఇక్కడనే చేపలు మొత్తానికి అయితే తీసుకున్న 2 కిలోలు తీసుకున్నా. 300 రవ్వలు మొత్తం కడిగి కొట్టించిండు. ఆయన్ని చూడండి, కడుగుతుండు, కుడుతుండు, ప్యాక్ చేస్తాడు. పైసలు తెచ్చి తీసేసుకొని. ఓకేనా మరి? మన వీడియో కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటా మరి. బాయ్.